అనకాపల్లి జిల్లా మాకవారపాలెం రాజపల్లిలో 400 ఎకరాల భూమి దోపిడీకి టీడీపీ నేతలు తెరలేపారంటూ వైసీపీ నేత పిట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. వాటి వివరాలను కోరుతూ మాకవారపాలెం ఎంఆర్ఓకు స్పందనలో భాగంగా దరఖాస్తు చేశారు. ఓ టీడీపీ నేత మండలానికి చెందిన 2-3 నాయకులతో కలిసి రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి బలంతోనే ఈ స్కామ్కు స్కెచ్ వేశారని ఆరోపించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వారు తెలియజేశారు. దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ 737లో సంబంధించి మరి ఆర్టీ యాక్ట్లో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు మాకవారపాలెం మండలంలో 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ 737 సంబంధించి సుమారుగా 400 ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే సుమారుగా 100 కోట్ల రూపాయల దోపిడీకి ఈ మండలంలో ఉన్న 2-3 తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు 400 ఎకరాల్లో మరి నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుడికి 800 ఎకరాలు, అలాగే నియోజకవర్గ స్థాయి సంబంధించిన రెవెన్యూ అధికారికి 800 ఎకరాలు, ఈ మండలానికి సంబంధించి